వెల్కమ్ టు బ్రెయిన్ ట్రైనర్. ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 పార్ట్స్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ నౌను, సెకండ్ వన్ ప్రొనౌను, థర్డ్ వన్ వెర్బ్, ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఫోర్త్ వన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే విశేషణము. ద వర్డ్ విచ్ సేస్ సంథింగ్ మోర్ అబౌట్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఈజ్ కాల్డ్ యాన్ యాడ్జెక్టివ్. నామవాచకము లేదా సర్వనామమును గురించి చెప్పే పదమును యాడ్జెక్టివ్ అంటారు. అంటే నౌన్ అంటే ఒక వ్యక్తి పేరు లేదా ఒక వ్యక్తి ఖచ్చితంగా ఒక పర్సన్ గురించి తెలియజేసేది. అంటే ఒక పర్సన్ హీస్ గుడ్ అంటే తన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నారు అక్కడ. తనకున్న అలవాట్లు మంచితనం ఇలా ఒక పర్సన్ గురించి మనం డిఫైన్ చేస్తాం చూడండి. సో దానిని విశేషణము యాడ్జెక్టివ్ అని అంటారు. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో గుడ్, బ్యాడ్, హాట్, కోల్డ్ అలా వాటిని విశేషణము అని అంటారు, యాడ్జెక్టివ్. సో కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. యాడ్జెక్టివ్ అనేది గుణాన్ని లేదా నాణ్యతను తెలిపే విశేషణాలు. ఇక్కడ గుణం అంటే గుడ్, బ్యాడ్, హాట్, కాఫీ హాట్గా ఉంది, కోల్డ్గా ఉంది. వైజ్, డల్, రిచ్, పూర్, స్థితిని తెలిపేవి. హానెస్ట్, సిన్సియర్, కలర్ని తెలిపేది బ్లాక్, వైట్, హైట్ని తెలిపేది లాంగ్, షార్ట్, బ్యూటిఫుల్. ఇవన్నీ ఏంటంటే గుణాన్ని తెలిపే వాటిని క్వాలిటీ ఆఫ్ యాడ్జెక్టివ్ అని అంటారు. ఇదొక కైండ్. నెక్స్ట్ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. పరిమాణాన్ని తెలిపే విశేషణాలు. సో మనం ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ దాని యొక్క పరిమాణం, ఒక పర్సన్ గురించి మనం చెప్పేటప్పుడు అక్కడ ఒక్కళ్ళే ఉంటారు, వన్ అండ్ ఓన్లీ. ఒక సమూహం గురించి వి, దే అని మాట్లాడుకునేటప్పుడు అక్కడ చాలామంది ఉంటారు. సో ఇక్కడ కొంతమంది, చాలామంది అని ఒక పరిమాణాన్ని తెలిపేదాన్ని యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అని అంటారు. సో ఇది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఇది ఇంకో కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్. సో నెక్స్ట్ వన్ యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. సంఖ్యను తెలిపే విశేషణాలు. ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినల్ నంబర్స్ 1, 2, 3 ఎక్సెట్రా. ఆర్డినల్ నంబర్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎక్సెట్రా. ఇండెఫినెట్ నెంబర్స్ సమ్, మెనీ, ఫ్యూ. ఇక్కడ కార్డినల్ నెంబర్స్ అంటే మనం మామూలుగా 1, 2, 3 ఇవి కార్డినల్ నెంబర్స్. మళ్ళీ ఏదైనా క్లాస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్తాం క్లాస్ని. 1 క్లాస్, 2 క్లాస్ అని చెప్పాం. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. సో ఇవి ఆర్డినల్ నెంబర్స్. ఇండెఫినెట్ నెంబర్స్ అంటే సమ్, మెనీ, ఫ్యూ. అంటే కొంతమంది, అంటే మనం ఇంతమంది అని చెప్పకుండా కొంతమంది. సో మనం అక్కడ నెంబర్ యూజ్ చేయము. సో ఇవి ఇండెఫినెట్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి డెమాన్స్ట్రేట్ యాడ్జెక్టివ్స్. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? ఇక్కడైతే 8 ఉన్నాయి. కంటిన్యూషన్ నెక్స్ట్ పేజ్లో ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు కూడా. నెక్స్ట్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. ఫోర్త్ వన్ ప్రదర్శించే లేదా చూపే విశేషణాలు. ఎగ్జాంపుల్ దీస్, దట్, దీస్ అండ్ దోస్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్. ఇంట్రాగేటివ్ అంటే ఇక్కడ మన పదంలోనే ఇంట్రాగేషన్ అంటే ఏంది? మనం క్వశ్చన్ చేయడం, వాళ్ళ నుండి సమాధానాన్ని రాబట్టడం. సో క్వశ్చనింగ్ అన్నమాట. సో ఇంట్రాగేటివ్ అనేది యాడ్జెక్టివ్. ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ ఎలాంటివి? ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ అంటే మనం WH వర్డ్స్ యూస్ చేస్తాం చూడండి. వేర్, వాట్, విచ్ అండ్ హూస్. ఇవన్నీ ఏంటి? క్వశ్చన్ చేసేవి. సో ఇవి ఇంట్రాగేటివ్ విశేషణాలు. నెక్స్ట్ 6th డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. ఇవి ప్రశ్నార్థక విశేషణాలు, ఇవి పంపిణీ విశేషణాలు. ఈచ్, ఎవ్రీ, నెయిదర్, ఎయిదర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇది రీచ్ అవ్వాలి అని ఇక్కడ మనం అంటే ప్రతి వ్యక్తికి ఇవి అందాలి అని. ఎవ్రీ, నెయిదర్, ఎయిదర్. సో ఇవి పంపిణీ డిస్ట్రిబ్యూటివ్ విశేషణాలు. నెక్స్ట్ వచ్చేసి పొసెసివ్ యాడ్జెక్టివ్స్. యొక్క అనే అర్థాన్నిచ్చే విశేషణాలు. మై, అవర్, యువర్, హీజ్, హర్, ఇట్స్ మై ఫోన్.
ఇది నా యొక్క ఫోన్. ఇట్స్ మై బెడ్రూమ్, ఇది నా యొక్క బెడ్రూమ్. ఇట్స్ అవర్ హౌస్, ఇది మా యొక్క హౌస్. సో ఇలా ఇది మాకు సొంతం అనేదాన్ని పొసెసివ్నెస్ అంటే లైక్ మనం దేని గురించి పొసెసివ్ ఫీల్ అవుతాం, లైక్ మన సొంతం అనుకునే దాన్ని గురించి మనం పొసెసివ్నెస్ ఫీల్ అవుతూ ఉంటాం. సో మన ఫ్రెండ్తో ఇంకొకరు మాట్లాడకూడదు, మనం ఇన్ కేస్ ఒక రిలేషన్షిప్లో ఉంటే ఆ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్తో ఇంకొకరు క్లోజ్గా మూవ్ అవ్వకూడదు. సో అది మనకి మాత్రమే సొంతం. సో ఇలాగే పొసెసివ్ అనేది ఎందుకు అలా వచ్చిందనమాట. సో నా యొక్క, మా యొక్క అనే అర్థాన్ని ఇచ్చేటప్పుడు పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటారు. నెక్స్ట్ ప్రాపర్ అడ్జెక్టివ్స్. పుట్టుకను లేదా జాతిని తెలిపే విశేషణాలు. ఇండియన్, అమెరికన్, రోమన్. సో ఇవి పుట్టుకను లేదా జాతిని తెలిపే విశేషణాలు. మనం ఇండియాలో పుట్టిన వాళ్ళని ఇండియన్ అంటాం. సో అదొక ప్రాపర్ అడ్జెక్టివ్. అమెరికన్స్ని అమెరికన్ అంటాం. సో రోమన్, ఎలిజబెథన్ ఇవి మన నేషనాలిటీని తెలియజేస్తాయి. మనం ఎక్కడ పుట్టామనేది ఇవి తెలియజేస్తాయి. సో వీటిని ప్రాపర్ అడ్జెక్టివ్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఐ సా అన్ ఇండియన్ లేడీ. ఇక్కడ పుట్టుకను తన ఇండియన్ అని ఇక్కడ మనం జడ్జ్ చేస్తున్నాం. సో జడ్జ్ కాదు, ఐడెంటిఫై చేస్తున్నాం. ఇండియన్ లేడీ అంటే మన పుట్టుకను, తను ఎక్కడ పుట్టింది ఆ లేడీ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. సో అది ఒక అడ్జెక్టివ్ అన్నమాట. సో ఇట్ ఈజ్ ఏ రోమన్ లాంగ్వేజ్. ఇది కూడా ప్రాపర్ అడ్జెక్టివ్ అన్నమాట. సో తను పర్టికులర్గా రోమన్, ప్రాపర్ అనేది ఇది మనం పర్టికులర్గా చెప్తున్నాం కదా. సో ప్రాపర్ లాంగ్వేజ్. ఆర్టికల్స్ ఆర్ అడ్జెక్టివ్స్. ఏ అండ్ ది. ఈ ఆర్టికల్స్ అనేది ఒక పర్టికులర్ టాపిక్. దీని మీద చాలా అంటే చాలా వస్తుంటాయి బిట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కానీ మనం ఆర్టికల్ లేకుండా ఏది వాడలేము, చెప్పలేము, ఒక సెంటెన్స్ని ఫామ్ చేయలేము అన్నమాట. సో ఏ, యాన్, అండ్ ద. అండ్ అనేది అడ్జెక్టివ్ కాదు. ఏ, యాన్, ది అనేవి ఆర్టికల్స్. సో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా అడ్జెక్టివ్సే. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 5th వన్ యాడ్వర్బ్. క్రియా విశేషణము. ఇది కూడా విశేషణము. దేని గురించి తెలిపే విశేషణము అంటే క్రియ, ఒక పని, ఆ పని యొక్క విశేషణం గురించి ఇది తెలియజేస్తుంది. An adverb is a word that is used to change or qualify the meaning of an adjective, a verb or another adverb. ఏ పదమైతే విశేషణం గురించి లేదా క్రియ గురించి లేదా మరో క్రియా విశేషణం గురించి వివరిస్తుందో దాన్ని యాడ్వర్బ్ అంటారు. అంటే ఏ పదమైతే విశేషణం అంటే ఒక యాడ్జెక్టివ్ గురించి కానీ ఒక వెర్బ్ గురించి కానీ మనం రెండు డిస్కస్ చేసాం. వెర్బ్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్ అంటే ఏంటి, రెండు డిస్కస్ చేసాం. సో ఒక యాడ్జెక్టివ్ గురించి కానీ వెర్బ్ గురించి కానీ లేదా ఇంకొక క్రియా విశేషణం అంటే ఇంకొక యాడ్వర్బ్ గురించి వివరిస్తుందో దానిని యాడ్వర్బ్ అంటాము. సో కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. యాడ్వర్బ్స్లో ఎన్ని కైండ్స్ ఉన్నాయి? మొత్తం ఇవి 10 రకాలు. యాడ్వర్బ్స్ అనేవి 10 రకాలు. యాడ్వర్బ్స్ ఆఫ్ టైం, సమయాన్ని తెలిపేవి. అగో, సిన్స్, బ్యాక్, బిఫోర్, ఎర్లీ, సూన్ ఇవి అన్నీ ఏంటి? మనం ఏదైనా ఒక టాపిక్ చెప్పేటప్పుడు గతంలో జరిగిన దాన్ని లేదా ఫ్యూచర్లో జరిగింది లేదా ఇవాళే జరిగింది. సో నేను పొద్దున్నే ఇది తిన్నాను. సో ఇవాళ అనేది మార్నింగ్, ఆర్ ఎల్స్ టుడే, టుమారో ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. ఇలా ఒక టైంని. ఎగో అంటే కొన్ని సంవత్సరాల క్రితం మనం జరిగిన వాటిని ఎగో అంటాం. సిన్స్ అంటే అప్పటి నుండి. సో బ్యాక్, బిఫోరు. సో ఇవన్నీ మనం టైంని యూజ్ చేసేవన్నమాట. సో ఈ సమయాన్ని తెలిపే వర్బ్స్ని యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అని అంటాం. సో నెక్స్ట్ యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, ప్రాంతాన్ని తెలిపేవి. ప్రాంతాన్ని తెలిపేవి అంటే ఎగ్జాంపుల్ హియర్, దేర్, నియర్ బై, అప్, డౌన్, ఇన్, అవుట్, ఎవ్రీవేర్, నౌ, హియర్. సో ఇవన్నీ కామన్గా యూజ్ చేసేవి. ఐఎమ్ హియర్,
అని చెప్తాం, అంటే నేను ఇక్కడ ఉన్నాను. సో ఇక్కడ అనేది ఒక ప్రాంతమే కదా. సో ఐఎమ్ నియర్ బై ఏ పోలీస్ స్టేషన్ అనుకున్నాం. సో ఇక్కడ నియర్ బై అనేది ఒక ప్రాంతం. సో మనం ఒక్క ప్రాంతాన్ని డిఫైన్ చేసే దాన్ని యాడ్వర్బ్ అని అంటాము. నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అని అంటాం. సో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే పద్ధతి లేదా విధానాన్ని తెలిపేవి. ఎగ్జాంపుల్ బోల్డ్లీ, బ్రేవ్లీ, క్విక్లీ, స్లోలీ, ఈజీలీ, బ్యాడ్లీ, హార్డ్, ఫాస్ట్, వెల్ ఎక్సెట్రా. ఇక్కడ నేను ఏదైనా పనిని క్విక్లీ చేస్తాను, అదేంటి, అది నా విధానం, నా పద్ధతి. ఓకే. అండ్ కొంతమంది స్లోలీ ఉంటారు, అండ్ కొంతమంది ఏ వర్క్నైనా ఈజీగా స్మార్ట్గా చేస్తారు. సో ఇవన్నీ ఏంటి, ఒకరి విధానం, ఒకరి పద్ధతి అనేది ఇంకొకరికి రాదు. ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి విధానాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు పెరిగిన నేచర్ని బట్టి. సో ఇవన్నీ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఈ మేనర్ అనేది ప్రతి వ్యక్తికి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇట్ షుడ్ బి డిఫరెంట్. అండ్ అఫ్ కోర్స్ ఒకళ్ళనొకళ్ళు ఈ మేనర్ గురించి జడ్జ్ చేసుకోకూడదు. అండ్ నెక్స్ట్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. తరచుదనాన్ని తెలిపేవి. తరచుదనాన్ని తెలిపేవి అంటే మనం రోజు చేస్తుంటాం, లేదా 2 రోజులకు ఒకసారి చేస్తుంటాం, లేదా ఎప్పుడూ చేస్తుంటాం ఒక పనిని. ఇప్పుడు నేను రోజు బ్రష్ చేస్తాను, అది తరచుదనాన్ని తెలిపిద్ది. అండ్ నేను ఎప్పుడు సంథింగ్, అక్కడ ఎగ్జాంపుల్ నాకు స్ట్రైక్ అవ్వలేదు. ఓకే, అది లేదా సమ్టైమ్స్ నేను గుడికి వెళ్తాను, అకేషనల్లీ నేను ఫంక్షన్స్కి వెళ్తాను, అకేషనల్లీ నేను శారీ వేర్ చేస్తాను. సో ఇలా అన్నమాట. వీక్కి 2 times నేను యోగా చేస్తాను. అలా ఒక ఫ్రీక్వెన్సీ అంటే ఒక రెగ్యులారిటీని మనం తరచుదనాన్ని తెలిపేది. అంటే నేను ఆ పని చేస్తాను కానీ రోజు చేయను. ఓకే, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కానీ అది కంటిన్యూషనే కదా. సో తరచుదనాన్ని తెలిపేది యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇవి. సో నెక్స్ట్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. మోతాదును తెలిపేవి. మోతాదు అంటే ఇట్స్ నథింగ్ బట్ క్వాంటిటీ. ఆల్మోస్ట్, ఎవ్రీ, వెరీ మచ్, టూ, ఎనఫ్, సో మచ్, జస్ట్, అఫ్ కోర్స్, రాదర్, క్వైట్, మోస్ట్, బేర్లీ, అబ్సల్యూట్లీ, ఎక్స్ట్రీమ్లీ, పర్ఫెక్ట్లీ, రియల్లీ, టోటల్లీ. పర్ఫెక్ట్లీ అంటే ఒక పనిని మనం చేసామనుకోండి, అది మ్యాచ్ అయిందా, కరెక్ట్గా అయిందా అంటే యా పర్ఫెక్ట్లీ అంటే దాదాపుగా రీచ్ అయ్యింది, పర్ఫెక్ట్గా అది ఉన్నట్టే ఇది ఉంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిష్ నేను చేశాను, ఆ డిష్ ఆల్రెడీ మా అమ్మ చేసింది, దాన్ని నేర్చుకొని నేను చేశాను. సో ఇది దానిలానే ఉందా అంటే మోస్ట్లీ ఉండొచ్చు, ఆల్మోస్ట్ ఉంది అంటే దాదాపుగా ఉంది, దానికంటే బాగుంది, ఎస్ ఇట్స్ వెరీ మచ్. అబ్సల్యూట్లీ అంటే ఖచ్చితంగా అలానే ఉంది, పర్ఫెక్ట్లీ అన్నా కూడా అదే మీనింగ్ వచ్చేది. సో అలాగా ఇది ఎంత శాతం మోతాదును తెలిపేవి యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. ఇవి ఆల్మోస్ట్, వెరీ, వెరీ మచ్, ఇవన్నీ యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీకి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ రిలేటివ్ యాడ్వర్బ్స్. కలిపే లేదా తెలిపే పదాలు. ఎగ్జాంపుల్ వెన్, వేర్, వై, వెనెవర్, వేరెవర్. రిలేటివ్ యాడ్వర్బ్స్ ద్విపాత్రాభినయం చేస్తాయి, ఎందుకనగా ఇవి యాడ్వర్బ్లుగా మరియు కంజంక్షన్లుగా పనిచేస్తాయి. అండ్ నెక్స్ట్ ప్రిపోజిషన్. ఇక్కడ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే ఇవి రిలేటివ్ యాడ్వర్బ్స్ అనేవి ఎగ్జాంపుల్గా నేను చెప్పాను. ఇక్కడ కింద నోట్ ఇచ్చాడు చూడండి. ఈ కంజంక్షన్ అనేది మనం మళ్ళీ కింద వేరే 7th one or 8th oneగా మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ డిస్కస్ చేయట్లేదు దాన్ని, అది మెయిన్ టాపిక్గా ఉంది. సో నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ఈజ్ a word usually placed before a noun or pronoun to show place, time, cause, purpose or means. స్థానాన్ని లేదా సమయాన్ని లేదా కారణాన్ని లేదా ఉద్దేశాన్ని లేదా మార్గాన్ని తెలిపేందుకు నామవాచకమునకు లేదా సర్వనామానికి ముందు వాడే పదాలను ప్రిపోజిషన్ అంటారు. విభక్తి ప్రత్యయము ప్రిపోజిషన్ అంటే. సో నౌన్ ఆర్ ప్రొనౌన్కి ముందు ప్లేస్ ఆర్ టైమ్ ఆర్ రీజన్ ఆర్ ఒపీనియన్ ఆర్
రూట్ ఇవన్నీ తెలిపేందుకు వాడే పదాలను ప్రిపోజిషన్ అంటారు. కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్: సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్. సింపుల్ ప్రిపోజిషన్స్ అంటే ఆన్, అపాన్, అప్, డౌన్, ఫ్రమ్, సిన్స్. ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ ముంబై, ఇది ప్రొనౌన్కి నౌన్కి మధ్యలో ఉంది. ప్రొనౌన్ కూడా కాదు, అఫ్ కోర్స్. ఐ అంటే నేను, ముంబై అంటే ఒక ఊరి పేరు, అది మనం కరెక్ట్గా డిఫైన్ చేస్తున్నాం కాబట్టి నౌన్. ఐ అంటే నేను అనేది కూడా నౌన్, 2 నౌన్స్కి మధ్యలో ఉంది. సో ఐఎమ్ ఫ్రమ్ ముంబై, ఇది ఒక ప్రిపోజిషన్. సిన్స్ ఒక ప్రిపోజిషన్, టిల్ ఒక ప్రిపోజిషన్ అన్నమాట. ఏ ప్రిపోజిషన్ ఇది అంటే సింపుల్ ప్రిపోజిషన్. నెక్స్ట్ కాంపౌండ్ ప్రిపోజిషన్: అమాంగ్, అమాంగ్స్ట్, బిట్వీన్, బిలో, బీనీత్, అలాంగ్ వెంట, స్ట్రైట్గా, అక్రాస్ అడ్డంగా, అబౌట్ గురించి, బిఫోర్ ముందు, బిహైండ్ ముందు. ఇవన్నీ కూడా కాంపౌండ్ ప్రిపోజిషన్స్. ఇవి కూడా ఒక నౌన్కి ముందు కానీ యాడ్వర్బ్కి ముందు కానీ మనం యూస్ చేస్తాము. అండ్ ఇవి ఒక స్థానాన్ని, ఒక ప్లేస్ ఆర్ ఒక టైం ఆర్ ఒక రీజన్ని తెలియజేయడానికి వాడతారు. వీటిని ప్రిపోజిషన్స్. ఏ ప్రిపోజిషన్స్ అంటారు? కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటారు. నెక్స్ట్ కంజంక్షన్. ఇక్కడ ఒక నోట్ ఒకటి ఉంది, సారీ. ఒక నౌన్కు, యాడ్వర్బ్కు లేదా అన్ అడ్జెక్టివ్కు ముందు ఏ లేదా బి అనే అక్షరాలను చేర్చడం ద్వారా ప్రిపోజిషన్ని నిర్మిస్తే అటువంటి ప్రిపోజిషన్ను కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటారట. నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ అనేది సముచ్చయము. ఏ కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ జాయిన్స్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్. పదాలను, ఫ్రేజ్లను, క్లాజ్లను కలిపే పదములను కంజంక్షన్ అంటాం. 2 పదాలను కానీ, 2 ఫ్రేజెస్ని కానీ, 2 క్లాజ్ని కానీ. కైండ్స్ ఆఫ్ కంజంక్షన్స్ అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, దే ఆర్ యూజ్డ్ టు జాయిన్ గ్రామటికల్ యూనిట్స్ ఆఫ్ సేమ్ క్లాస్, ర్యాంక్ ఆర్ ప్యాటర్న్. ఒకే రకమైన వాక్యాలను లేదా పదాలను కలిపేందుకు వాడతారు. ఓకే. అండ్, బట్, ఆర్, నార్, నెయిదర్, ఫర్, ఎట్, స్టిల్, సో, ఎక్సెట్రా. మీ అండ్ యూ, అండ్ వచ్చింది. ఎస్, బట్ అంటే మనం ఒక పదాన్ని గురించే మాట్లాడతాం, ఒకదాని గురించే. అంటే అక్కడ సబ్జెక్ట్ ఏం ఉండిద్దంటే మ్యాక్సిమం 2 సేమే ఉంటాయి. ఇప్పుడు మీ అండ్ యూ అంటే ఇద్దరు నౌన్లే. ఇక్కడ బట్ అంటే నేను అది చేస్తాను కానీ ఇప్పుడు చేయలేను అంటే ఒక పని గురించి నేను ఈ పని చేస్తాను కానీ ఇప్పుడు చేయలేను అంటే అక్కడ పని కామన్ కదా. సో ఒకే రకమైన వాక్యాలను లేదా పదాలను కలిపేందుకు వాడే కంజంక్షన్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. నెక్స్ట్ సబ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. దే ఆర్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ సబార్డినేట్ క్లాజెస్ అండ్ జాయిన్ దెమ్ ద ప్రిన్సిపల్ ఆర్ మెయిన్ క్లాజెస్. ఒక సబార్డినేట్ క్లాజ్ను ఒక మెయిన్ క్లాస్తో కలిపేందుకు వీటిని వాడతారు. దాదాపుగా వీటిని కాంప్లెక్స్ సెంటెన్సెస్లో వాడతారు. ఆఫ్టర్, ఆల్దో, బికాజ్, బిఫోర్, ఇఫ్, హవెవర్, వన్స్, సిన్స్ ఇవన్నీ కూడా సబ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే భావోద్రేక ప్రకటనార్థకములు లేదా ఆశ్చర్యార్థకము. An interjection is a word which expresses some sudden and strong feelings such as joy, surprise, sorrow, fear, etc. Of course మనకు ఒకవేళ హ్యాపీనెస్ వస్తే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది. సాడ్గా ఉన్నా కూడా ఆఫ్ కోర్స్ ఇంకొక ఫీల్ ఉంటుంది. సో హఠాత్తుగా మనసులో కలుగు సంతోషమును కానీ, ఆశ్చర్యమును కానీ, బాధను కానీ, భయాన్ని కానీ తెలిపే మాటలను ఇంటర్జెక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్, జాయ్ ఆనందాన్ని తెలిపే హుర్రే, హుజా, గ్రీఫ్ బాధను తెలిపే హో, షిట్ లాస్, ఆశ్చర్యాన్ని తెలిపే వావ్, వాట్, హా, అప్రూవల్ మెచ్చుకునేందుకు బ్రావో. సో ఇవి ఇంటర్జెక్షన్స్ అన్నమాట. సో
పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ప్రిపోజిషన్స్. సో 8 పార్ట్స్ అనేవి కంప్లీటెడ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా ఒక టాపిక్ అయితే ఇక్కడితో క్లియర్ అయిపోయింది. ఐ హోప్ మీకు అందరికీ నచ్చుండిద్ది. నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.